వెల్కమ్ టు ఎన్సీ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు నియోజకవర్గానికి సమృద్ధిగా సాగునీరు. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా నీరు అందించే పూర్తి బాధ్యత తనదేనని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు మండలం విజేశ్వరం గ్రామంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయ కొట్టి పెండియాల పంప్ స్కీమ్ ద్వారా సాగునీటి కాలువలకు మంత్రి దుర్గేష్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ పంప్ స్కీమ్ ద్వారా 13 గ్రామాల్లోని దాదాపు 7,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, దీని ద్వారా రైతన్నలు ఆనందంగా పంటలు పండించుకోవచ్చునని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండియాల పంప్ స్కీమ్ ద్వారా నీళ్లు విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత వారమే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ బిజీ షెడ్యూల్ వల్ల శాస్త్రోక్తంగా మంచి రోజును నిర్ణయించి ఈ రోజు నీటిని విడుదల చేశామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ ఈ నీటిని సద్వినియోగం చేసుకుని సకాలంలో నాట్లు వేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది వ్యవసాయ లాభసాటిగా సాగి రైతులకు మంచి ఆదాయం రావాలని ఆకాంక్షించారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి నీటి సంఘాలు ఎంతగానో దోహదపడతాయి అన్న మంత్రి నీటి సంఘాల కార్యవర్గానికి రైతన్నకు సంపూర్ణంగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతన్నులు ఎంతో సంతోషంగా ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి మరింత మేలు చేస్తామన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోకెల్లా నిడదవోలు నియోజకవర్గంలోని రైతాంగం వరిని అత్యధికంగా పండిస్తారని, ఇది పూర్తిగా వ్యవసాయధారిత నియోజకవర్గమని అన్నారు. అందుకే ఈ ప్రాంత రైతులకు సాగునీటి కొరత లేకుండా చూసే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నీరు వదలాలనేటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒక వారం రోజుల ముందే పెండియాల పంపింగ్ స్కీమ్ నుంచి నీరు వదలాల్సి ఉండగా కొంచెం మంచి రోజు చూసుకుని నేను కూడా వేరే కార్యక్రమాలు ఇవ్వడం వల్ల ఈరోజు ముహూర్తం పెట్టుకుని ఈరోజు నీరును వదలడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరికీ కూడా ఈ నీటిని సద్వినియోగపరుచుకుని తొందరగానే నాట్లు వేసుకోవడం కూడా చేసుకోవాలనేటువంటి మాట కూడా మన వ్యవసాయ శాఖ నుంచి కూడా కనబడుతుంది. కారణం ఏంటంటే వర్షాభావ పరిస్థితులు వస్తాయనేటువంటి మాట కూడా స్పష్టంగా కనబడుతుంది. వచ్చే సంవత్సరం అన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాభావ పరిస్థితులు వస్తాయి. అందువల్ల ఈ నీటిని ఒబిడి చేసుకుని దాని ద్వారా పంటలు బాగా పండించుకోవడానికి ముందు నుంచి కూడా కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని చెప్పి వార్తా ఉన్నారు. దాంతోపాటు ఈ సంవత్సరం మనకు మరింత ఆదాయం వచ్చే విధంగా వ్యవసాయం లాభసాటిగా ఉండే విధంగా ఉండాలనేటువంటి మాట చెప్తూ, దాంతోపాటు నీటి సంఘాలకి కొత్తగా అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా కార్యవర్గం ఏర్పడింది. దీని ద్వారా మీకున్నటువంటి సమస్యలు మీరు తీర్చుకోవడానికి ఈ కార్యవర్గం కృషి చేస్తుంది. వారికి సంపూర్ణంగా సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వారితో పాటు మంత్రి గారు నేను కూడా తప్పనిసరిగా మీ అందరికీ అందుబాటులో ఉంటారనేటువంటి మాటను తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ రైతు ఆనందంగా ఉన్నాడు.
రైతుకి సంవత్సరానికి ఇచ్చేటువంటి 20,000 రూపాయలు కానీ, అదేవిధంగా మీరు పండించిన ప్రతి గింజని కూడా కొనేటువంటి పరిస్థితి కానీ, కొన్నటువంటి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో 24 గంటల లోపులోనే మీకు దాన్ని మీకు బ్యాంక్ ఖాతాలోకి వేసేటువంటి క్రమం కానీ, ఇవన్నీ కూడా రైతుని ఆనందంగా ఉంచాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం. మీరు గతంలో 2019-24 ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఉంది. అందువల్లే రైతులకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దాంతోపాటు మరో పెద్ద ప్రమాదం మనకి దాని కాలువ ద్వారా వచ్చేటువంటి ఎర్ర కాలువ ద్వారా వచ్చేటువంటి పెద్ద ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఒక శాశ్వత పరిష్కారం కావాలనేటువంటి ప్రయత్నం ఎంపీ గారు మేము అందరం కలిసి చేస్తా ఉన్నాం. కానీ దానికంటే ముందు కొన్ని రిపేర్లవి గేట్లకి రిపేర్లు చేయించడం కూడా ఈ మధ్యకాలంలో మొదలుపెట్టాం. ఆ గేట్లు రిపేర్ చేసి ఎర్రకాలం ముందుకి బారిన పడకుండా మన రైతులను కాపాడాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా తప్పనిసరిగా పూర్తి చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంత రైతులు ఇక్కడ వాళ్ళ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా వరి పంట వేసేటువంటి నియోజకవర్గం మన నిడదవోలు నియోజకవర్గం. కోకో కూడా మన దగ్గర ఉంది నిడదవోలు నియోజకవర్గంలో. ఇలా చూసుకుంటే వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ప్రధానంగా మన నిడదవోలు నియోజకవర్గం ఉంది కనుక ఈ ప్రాంతంలో రైతులందరికీ కూడా సమృద్ధిగా నీరు అందించే విధంగా మేము ఇవాళ ప్రయత్నం ప్రారంభించాం. దాంతోపాటు కొత్తగా అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నీటి సంఘాల అధ్యక్షులకి, కార్యదర్శులకి, ఇతర కార్యవర్గానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు.